పర్లేదు ఈ లీడర్ అని అనుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఎవరు పర్లేదు ఈ లీడర్ అని అనుకునే లీడర్ ఎవరైనా కనిపిస్తున్నారా మీకు? రాజకీయ పార్టీల నుంచి మనం బండి సంజయ్ అని చెప్పుకోవాలి. అంతేనా? ఎందుకు అంటే కనీసం మీ ద్వారా బండి సంజయ్ అంటే నన్ను పొగిడారు డాక్టర్ గారు అనుకోవాలి కదా. ఎట్లా ఎట్లా అది నా ఎత్తుగాడ. ఓకే, అట్లా అంటారా? అంతే. అంటే ఈ తెలంగాణలో 3 వ్యక్తులు ఉన్నారు, నేను పేరు చెప్పను. ఒకడు అడ్డంగా మాట్లాడితే రెండోడు అడ్డదిడ్డంగా మాట్లాడతాడు. ముగ్గురు సరిపోయారు. అవునా? ఇక ఎవరున్నారు పాప, జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకెవరు, జగిత్యాల ఉన్న జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే పెద్ద మనుషులు కొంచెం అంటే కొద్దిగా ఓల్డ్ జనరేషన్ లో ఉన్న వాళ్ళు. ఇక వ్యాపారాల నుంచి వచ్చినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో దే ఆర్ ద మోస్ట్ క్రిమినల్స్ ఇన్ ద పాలిటిక్స్. అంతే, ఇన్ ద పాలిటిక్స్. కాబట్టి అది పరిస్థితి. తెలంగాణ ఖచ్చితంగా ఒక డైరెక్షన్ తీసుకుంటది. వాట్ అబౌట్ కేసీఆర్? మనం ఆయన గురించి అసలు డిస్కషనే పెట్టలేదు. అవసరం పెట్టరా? అంతే, అవసరమే లేదంటే. మీరు ఎప్పుడు ప్రతిరోజు ఉదయం అదే చేస్తుంటారు కదా. ఇక నా నోటి ద్వారా ఎందుకు? కేసీఆర్ గురించి ఒక మాట మాత్రం చెప్పాలి. ఈజ్ అ హైలీ టాక్టికల్ పాలిటీషియన్. దాంట్లో డౌట్ లేదు. కేసీఆర్ తర్వాత హరీష్ రావు, ఇక మిగతా ఇద్దరు వెనకరాదు. ఓకే. ఎందుకంటే మొన్న వరంగల్ సభలో 10-15 లక్షల మంది జనంతో ఆపరేషన్ కాగా ఆపాలని చప్పట్లు కొట్టించాడా లేదా? అంతేగా. ఆ ధైర్యం ఎవడు చేస్తాడు? ఆయనకి తెలుసు రేపు రాబోయే ఎన్నికల్లో నేను అధికారంలోకి రావాలని. ఆ అధికారానికి మావోయిస్ట్ పార్టీలో సింపథైజర్గా ఉన్నవాళ్ళు, మావోయిస్ట్ పార్టీలో పనిచేసి వచ్చిన వాళ్ళు, వీళ్ళంతా నా దగ్గరకు రావాలనేది ఆయన. ఈజ్ హైలీ టాక్టికల్ పాలిటీషియన్. అది మళ్ళీ తిరిగి పుంజుకునే అవకాశాలను కనిపిస్తున్నాయా కేసీఆర్, బీఆర్ఎస్? ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద కాంగ్రెస్ గవర్నమెంట్. అంతే. వాట్ దే డూ ఈ 3.5 years లో వాళ్ళు ఏం చేస్తారు. ఇంటలెక్చువల్స్ ని, ఎందుకంటే ప్రతి దేశంలో కూడా మిడిల్ క్లాస్ ఇంటలెక్చువల్స్ దే ఆర్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ పబ్లిక్ ని. తెలంగాణ ఉద్యమం కూడా ఇంటలెక్చువల్స్ ద్వారానే కదా వచ్చింది. అంతే కదా. మేధో మదనం